అంటే ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకా డైలీ పచ్చళ్ళు తినకుండా అయితే నేను అస్సలు ఉండలేను. ఇంక ఇలా కొత్త పచ్చళ్ళు ట్రై చేసినప్పుడు తినకుండా ఉంటానా? వేడి వేడి అన్నము, పచ్చడి, నెయ్యేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతది. ఈ పచ్చడైతే ట్రై చేయండి. నిలవ పచ్చళ్ళు అంత శ్రమ అయితే ఉండదనమాట. చాలా సింపుల్‌గానే అయిపోద్ది. 2 కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, దానిలో కొంచెం పసుపు, వేడి నీళ్ళైతే గోరువెచ్చనియి పోసేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని, ఇలా జల్లిబుట్టలో వేసుకొని నీళ్ళంతా కారేంత వరకు పక్కన పెట్టేసుకొని, ఇంకా కారిన ఆటిలనైతే ఒక అరగంట అయితే ఎండలో పెట్టేసుకున్నామంటే సరిపోతది. మేమైతే ఇక్కడ సాలల లెక్క అయితే తీసుకుంటున్నాము. మాకైతే 2 సార్లు అయితే అయినాయి అనమాట. దానికి నేను చూపిస్తున్నాను కదా ఏసే గ్లాస్తో ఒక గ్లాసు ఉప్పు, ఒక గ్లాసు ఆవపిండి, హాఫ్ గ్లాస్ అయితే కారం వేసుకున్నాం. మా కారం అయితే చాలా బాగా స్పైసీగా ఉంది, అందుకని హాఫ్ వేసుకున్నాము. మీకు కావాలంటే ఫుల్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు అనమాట. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ 6 నిమ్మకాయలు అయితే ఇలా జ్యూస్ లా చేసుకుని, జ్యూస్ కూడా పోసుకుని, ఒక గ్లాసున్నర అయితే నూనె కూడా పోసేసుకుని మొత్తం వేసుకుని చిన్నులపాయలు అయితే వేసుకోవటమే. ఇవైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ పులుపు పట్టేసి చిన్నులపాయల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది. ఇంకా మొత్తం ఒక డబ్బాలోకి ఎత్తేసి మరుసటి రోజు ఇంకొకసారి కలుపుకుని వేడి వేడి అన్నం వేసుకుని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.